గత 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు నిడదవోలు మండలంలోని పలు గ్రామాలలో వరి పొలాలు నీట మునిగాయి. నాట్లు వేసి పెట్టుబడి పెట్టిన తర్వాత ఇలా ముంపుకు గురి కావడంతో తీవ్రంగా నష్టపోయామంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంపునకు గురైన సింగవరం గ్రామంలో మంత్రి కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే శేషారావు పర్యటించారు. రైతులకు జరిగిన నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా న్యాయం చేస్తామని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. జిల్లాలో మొత్తం ఆతరాకుతరంగా తయారైంది. అనేక నాట్లు వేసిన వరిసేలు కూడా ముంపుకు గురైనాయి. మనం ఇప్పుడు నిడదవోలు మండలంలోని సింగవరంలో ఉన్నాం. ఇక్కడ సింగవరంలో చూస్తే గోదావరిని ఈ ప్రాంతం అంతా తలపిస్తుంది. ఈ ప్రాంతంలో ఏ విధంగా ముంపుకు గురైనాయి, రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అలాగే మాజీ ఎమ్మెల్యే శేషారావు గారు ఇక్కడ ఈ ప్రాంతాన్ని అంతా పరిశీలించి రైతులకి ఓదార్చిన పరిస్థితి ఉంది. గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలు మరొక 3 రోజులు మళ్ళీ వర్షాలు కురిసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులు ఇక్కడ ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అప్పుడు మనతో రాష్ట్ర మంత్రి దుర్గేష్ గారు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడే రైతులతో మాట్లాడారు. మొత్తం ఏరియా అంతా చూస్తే వేలాది ఎకరాల్లో చాలా దారుణంగా ముంపుకు గురైన పరిస్థితి ఉంది. ఇది ఎప్పటికీ లాగే పరిస్థితి ఉంది. ఏంటి డ్రైనేజ్ వ్యవస్థ ఇబ్బంది, ఏంటి ఎందుకు ఇలా ముంపుకు గురైంది? మనం చూస్తుంటే వెనకాల అక్కడ పొలాలు ఉన్నాయనేటువంటి మాట కంటే ఏదో చెరువు, సముద్రం, గోదావరి ఉన్నట్టుగా కనపడతాం. గడిచిన 2-3 రోజులుగా అల్పపీడనం వల్ల వస్తున్నటువంటి భారీ వర్షాలు, అదేవిధంగా నీరు వెనక్కి లాగకపోవటం వల్ల వచ్చినటువంటి ఇబ్బందితోటి ఈ ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా నిడదవోలు మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాలు ముంపుకు గురయ్యాయి. పంట చేలన్నీ కూడా నీట మునిగిపోయాయి. ముఖ్యంగా కంసాలపాలెం, సింగవరం, అదేవిధంగా రావిమెట్ల ఈ గ్రామాలన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు. వారందరికీ కూడా తక్షణ సహాయం అందించాలనేటువంటి మాటతోటి, వారి కనీసం ఓదార్పు చెప్పాలనేటువంటి మాటతోటి నేనును అదేవిధంగా శేషారావు గారు ఇద్దరు రావడం జరిగింది. అన్ని ప్రాంతాలని తిరిగి చూస్తున్నాం. రైతులందరూ కూడా చాలా పెట్టుబడులు పెట్టేసి ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎరువులు ఖర్చు పెట్టారు, నాట్లు ఖర్చు పెట్టారు, అన్ని రకాలుగా కూడా చాలా అప్పు చేసి మరీ డబ్బులు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందువలన ఈ ప్రకృతి వైపరీత్యాలు ఇలా ప్రతి సంవత్సరం సంభవిస్తూనే ఉంటాయి. దీనికి సంపూర్ణమైనటువంటి శాశ్వత పరిష్కార మార్గం ఒకటి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఇక్కడ చెప్తా ఉన్నారు, అక్కడ గేట్లు పెట్టలేదనేటువంటిది కొంత, అదేవిధంగా ఏటిగట్లను పటిష్టపరచకపోవటం వలన కొట్టుకుపోయి గళ్ళు పడి ఆ గళ్ళలోంచి వాటర్ వచ్చేసి ఈ పొలాల్లో ముంచేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇటువంటి నేపథ్యంలో దీనికి 2 రకాల ఆలోచన చేయాలి. ఒకటి, శాశ్వత పరిష్కారం దిశగా ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు తక్షణమే రైతును ఆదుకోవడం ఎలా అనేటువంటిది ఆలోచిస్తే, రైతుకి ఇప్పుడు ఆల్రెడీ 4 రోజులు దాటిపోయిన వాళ్ళు నాట్లు వేసుకుని, అందువల్ల వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలనేటువంటి మాటని కలెక్టర్ గారితో మాట్లాడారు. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే కనీసం వాళ్ళు పెట్టిన పెట్టుబడి 20,000, 25,000 ఉన్నప్పటికీ కూడా అంత సహాయం అందలేకపోయినా కనీసం ఎకరాకి ఒక 6,000 అయినా అందుతాయి ఇన్పుట్ సబ్సిడీ ఉంటే. ఆ ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా మన సీడ్ సబ్సిడీ కూడా ఇచ్చి అదొక 1000 ఇచ్చి మొత్తంగా రైతుని ఏ మేరకు ఆదుకోగలమో చూసి ఆ ప్రకారం చేయాల్సిందిగా కలెక్టర్ గారితో కూడా ఇప్పుడే మాట్లాడాం. శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాబోయే రోజుల్లో ఈ మోడర్నైజేషన్ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా అమలయ్యే విధంగా, అదేవిధంగా ఏటిగట్టుల్ని పటిష్టపరుచుకునే విధంగా కార్యక్రమాన్ని చేపడతాం. అంటే ఏ డ్రైన్ ఉందండి దీనికి? ఎందులో వెళ్ళాలి నీరు? ఎర్రకాలువ నుంచి వచ్చేటువంటి వాటర్ ఇది వెనక్కి తీసుకునేటువంటి, ఇప్పుడు అక్కడ లెవెల్ పెరిగిపోవటం వల్ల ఇక్కడి నుంచి వెనక్కి తీసుకునేటువంటి స్టోరేజ్ అంటాం కదా, ఆ స్టోరేజ్కి అవకాశం లేకుండా పోయింది. స్టోరేజ్కి అవకాశం లేనప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ ఇలా తన్నేసి మళ్ళీ పొలాల్లోకి వచ్చేస్తుంది. అందువల్ల ఎర్రకాలువని పూర్తిగా ఈ పరిసర ప్రాంతాల్లో జంగారెడ్డి గుడి దగ్గర నుంచి మొదలుపెట్టిన దేవరపల్లి మీదుగా వచ్చేటువంటి ఎర్రకాలువ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం ఏదో రకమైనటువంటి ఇబ్బందిని కలిగిస్తూ ఉంది. కాబట్టి దాన్ని ఏ రకంగా మనం ఆ ఇబ్బంది లేకుండా చూడాలనేటువంటిది ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేయాల్సినటువంటి అవసరం. చెప్పండి శేషారావు గారు, ఈ రైతులు ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఉంది కదా, ఈ శాస్త్ర పరిష్కారానికి మీరు ఏం చూపిస్తారు? యాక్చువల్గా ఇది పైనుంచి ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా మోడర్నైజేషన్లో భాగంగా మనం గతంలో 7,000 కానీ 8,000 క్యూసెక్కుల నీరుని మాత్రమే ఎర్రకాలువ, యనమదూరు డ్రైను మీదుగా మనం సముద్రంలోకి పంపించగలిగేటటువంటి వాళ్ళం. ఇప్పుడు దాన్ని గతంలో మోడర్నైజేషన్ 2014-19 సమయంలో దాన్ని 18,000 నుంచి 20,000 క్యూసెక్కుల నీరు ఏదైతే డ్రైన్ వాటర్ ఉందో ఆ వాటర్ని అంతనే కూడా పంపించడం ప్లాన్ చేయటం, ఆ రకంగా దానికి ఉన్నటువంటి అర్డిల్స్ అన్నీ ఏదైతే మన నందమూరి ఎక్కడెక్కడ ఉందో దాన్ని తొలగించడం అన్నీ కూడా జరిగినాయి. కానీ ఈవేళ ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే
సడన్గా వర్షాలు 2 రోజుల పాటు సుమారుగా 48 గంటల పాటు నిరాఘాటంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా పైన రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా కురిసినందువల్ల ఈ సడన్గా ముంపన్నది. అలాగే పైనుంచి వచ్చినటువంటి వరద కంటే కూడా ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా కురిసినటువంటి వరద వల్ల ఇక్కడ ఏదైతే వర్షపు నీటి వల్ల కూడా ఇక్కడ స్టాగ్నేషన్ వచ్చి ఇదైంది. దీనికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే గత ప్రభుత్వం వైఫల్యం వల్ల వాళ్ళు ఎక్కడా డీసిల్టేషన్ చేయకపోవటం, ఎక్కడా ఉన్నటువంటి డ్రైనేజీలు బాగు చేయకపోవటం, ఎక్కడా కూడా సైఫన్లు ఇవన్నీ కూడా క్లియర్ చేయకపోవడం, ఇవన్నీ చేయటం. అలాగే మోడర్నైజేషన్లో పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని అవుట్ఫాల్స్ లూయిస్ల దగ్గర షట్టర్స్ పెట్టి ఫ్లడ్ని కంట్రోల్ చేయవలసినటువంటి షట్టర్స్ ఉంటాయి, వాటన్నిటినీ కూడా వాళ్ళ నిర్మాణం చేయకుండా వదిలేసినందువల్ల ఈ ప్రమాదం ఏర్పడింది. తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ ఏటుకట్లన్నీ కూడా పటిష్టం చేయటం, మోడర్నైజేషన్లో అలాగే ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అన్నిటినీ పూర్తి చేయటం, దాంతోపాటు రైతాంగాన్ని పెద్ద ఎత్తున ఆదుకునేటటువంటి విధంగా ఏదైతే ఇప్పుడు మంత్రి గారు తెలియజేశారో ఆ రకంగా ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించి వారిని ఆదుకుని మళ్ళీ వాళ్ళు పంట పూడుపులు చేసుకుని మళ్ళీ పంటలు పండించుకుని ఇది చేసేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏంటంటే మనం ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు సీజనల్గా మనం చేయవలసినటువంటి డిసిల్టేషన్ కానీ ఇవన్నీ కూడా చేయాలి. అదే శాశ్వతమైన పరిష్కారంగా తెలియజేస్తాం. ఇది ఇక్కడ ఈ విధంగా ముంపు గురవడానికి ముఖ్యమైన కారణం ఎర్ర కాలువ ఈ డ్రైన్కి సంబంధించి అది అవుట్ఫాల్ ఫ్లూయిడ్స్లు కానీ అలాగే గట్లు కానీ పటిష్టం చేయడం వల్ల అది తిరిగి భారీ వర్షానికి ఇలా పొలాల మీదకి రావడం. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ గత 2 రోజులుగా కూడా చాలా భారీ వర్షాలు వచ్చినాయి. దీనివల్ల ఈ పరిస్థితి ఎదురైతే దాదాపుగా ఇక్కడ వేలాది ఎకరాలు ఇక్కడ ముంపు గురైన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం మొత్తం ఇదంతా కూడా గోదావరి కాదు, కేవలం వరి పొలాలు పూర్తిగా ఇక్కడ గోదావరిని తలపిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా ఇక్కడ వేలాది ఎకరాలు ఇక్కడ ముంపు గురైన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం మొత్తం ఇదంతా కూడా గోదావరి కాదు, కేవలం వరి పొలాలు పూర్తిగా ఇక్కడ గోదావరిని తలపిస్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా వరద పూర్తిగా నాట్లు వేసిన పొలాలు ఇక్కడ తీవ్రంగా రైతులు నష్టపోయారు. నాట్లు వేసిన తర్వాత ఇలా జరగడం మోన తిరిగే పరిస్థితిలో జరగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు రైతుల్ని ఇక్కడ ఆదుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించి ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకుని వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పుడు పర్యటించి ఇక్కడ రైతుల్ని మాట్లాడిన మంత్రి కందుల దుర్గేష్ అలాగే మాజీ ఎమ్మెల్యే శేషారావు చెప్పిన పరిస్థితి. అలాగే ఇంతకు ముందు ఇక్కడ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ కూడా వచ్చి ఈ ప్రాంతాన్ని అంతా కూడా సందర్శించారు. అయితే ఎగువ జంగారెడ్డిగూడెం ప్రాంతం నుంచి కొవ్వూరు కొత్త ఈ నియోజకవర్గాల ప్రాంతంగా ఇక్కడ కొవ్వాడ కాలువ అలాగే ఎర్ర కాలువ ఇది ఎనమదూరు డ్రైన్ నుంచి ఇది నేరుగా సముద్రం కలుస్తుంది. అలాంటి డ్రైన్లో పూడికలు తీగిపోవడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి కూడా ఇప్పుడు వీళ్ళు చెప్తున్న పరిస్థితి రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, నిడదవోలు సింగవరం గ్రామం నుంచి.